సినీ ప్రియులకు నేడు డబల్ ధమాకా. అటు నాని హీరోగా నటించిన హిట్ 3 రిలీజ్ అవుతూ ఉండగా ఇటు సూర్య నటించిన రెట్రో కూడా సరిగ్గా ఇదే రోజు మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్లో ఎటువంటి సందడి కనిపించడం లేదు. ఈ సినిమాకు ప్రీమియర్స్ వేసినట్లు లేరు. చాలా చోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్ తెలియడానికి మరి కాస్త సమయం పట్టేటట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకొని కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, దీన్ని అరికెట్టేందుకే రెట్రో టీమ్ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల మాత్రం తొలి షో ఆగిపోయిందని, సినిమా బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ ప్రియులకు నేడు డబల్ ధమాకా. అటు నాని హీరోగా నటించిన హిట్ 3 రిలీజ్ అవుతూ ఉండగా ఇటు సూర్య నటించిన రెట్రో కూడా సరిగ్గా ఇదే రోజు మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్లో ఎటువంటి సందడి కనిపించడం లేదు. ఈ సినిమాకు ప్రీమియర్స్ వేసినట్లు లేరు. చాలా చోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్ తెలియడానికి మరి కాస్త సమయం పట్టేటట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకొని కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, దీన్ని అరికెట్టేందుకే రెట్రో టీమ్ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల మాత్రం తొలి షో ఆగిపోయిందని, సినిమా బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.